అందరికి శరణార్థుల్లా అందరు బాగున్నారా? ఏం బాగుంటారులే, బండి మీద పోతే నడుములు గుంజే, నడుచుకుంటూ పోతే కాళ్ళు బెనికే, ఎట్లాగుంటారు? పానం పోయినట్లుంటుంది. వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. వాడటానికి ముందే పగుళ్ళు పైపైన వచ్చాయా లోపల వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది. వాడడమేంది పగుళ్ళు రావడమేంది అని మీకు అనుమానం రాకమానదు. అందుకే నేను చెప్తా, చూపిస్తా, వినండి, చూడండి. ఇంకా మన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో సింగల్గడ్డ దగ్గర రైల్వే బ్రిడ్జ్ పక్కన ఆర్యూబీ కడుతున్నారు కదా. గా బ్రిడ్జి గురించి ఇప్పుడు నేను చెప్పేది, చూపించేది. ఎట్లా అంటే నిన్న డీకే అరుణ మేడం వచ్చిన సందర్భంగా బ్రిడ్జి దగ్గరికి అందరం వెళ్ళి కలిసి పరీక్షించడం చూస్తే బ్రిడ్జి పైన స్లాబ్కు మొత్తం పగుళ్ళు వచ్చినాయి. సరే పగుళ్ళు వచ్చినాయి కదా అని మనం కొద్దిగా అలసత్వానికి గురి అయితే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు అని డీకే అరుణ మేడం అనుమానం వ్యక్తం చేసిర్రు. అట్లా ఇంకేంది, నాణ్యత బాగలేదా, ఏం సమస్య ఉందో తెలియదు కానీ ఇప్పుడు బ్రిడ్జి భద్రమేనా అనే అనుమానాలు మొదలైనవి. ఎందుకోసం అంటే వాడటానికి ముందే బ్రిడ్జి పైన పగులు రావడంతో అందరికీ ఇప్పుడు బ్రిడ్జి మీద అనుమానాలు మొదలైనవి. మరి ఈ అనుమానాలకు నివృత్తి చేసే బాధ్యత జాతీయ రహదారి కాంట్రాక్టర్ది, అధికారులది. చూడాలి మరి, ఈ వార్త అయితే చూపినాం కదా, చూడాలా మరి. జాతీయ రహదారి అధికారులు ఈ వార్త చూసినాక వచ్చి మరి ఆ పగులు లోపలికి వెళ్ళి వచ్చినాయా బయటికి వెళ్ళి వచ్చినాయా, భవిష్యత్తులో దానికి ఏమైనా డ్యామేజ్ అయ్యి కూలిపోయే అవకాశం ఉందా చెక్ చేయాలి. లేదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క తూతూ మంత్రంగా అవుతుందా చూడాలి. ఇంకా జడ్చర్ల ప్రజలు మీరు కూడా కొద్దిగా పోయి చూసుండి, ఫోటోలు దిగుండి, సోషల్ మీడియాలో హల్చల్ చేయండి. ఎందుకోసం అంటే మనూరు బ్రిడ్జి భవిష్యత్తు మనది, మన పిల్లలు మనం తిరగాల్సిందే. కట్టిన కాంట్రాక్టర్ ఎన్నో పట్టణంలో దూరంగా ఉంటాడు, పోయేది మన పనాలే. సరే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంటింగ్ చేయండి. మీ దాంట్లో వాయిస్ వస్తుంది, ఏదో వస్తుంది.